ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని ఏరివేయాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఇంకెన్ని సంవత్సరాలు మనం ఈ ఉగ్రవాదుల కుట్రలకి మన భారత పౌరులు బలవుతారు? ఇంకెన్నాళ్ళు మనం బిక్కుమంటూ బతకాలి? అదేవిధంగా కొద్దిసేపటి క్రితం కేంద్ర నిఘా వర్గాలు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. అందులో ప్రధానంగా హైదరాబాద్ కూడా కలకలం రేపింది. సో ఎలా షఫీ గారు ఈ పరిస్థితుల నుంచి ఈ దేశం ముందుకెళ్ళేది ఎలాగా? సార్, ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఎంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి అభివృద్ధి పదాల వైపు వెళ్తున్నటువంటి భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి దాడి ఇది. అంత చూడండి, ప్రశాంతంగా భార్య పిల్లలతో పాటు కొంతకాలం సమయం గడపాలని చెప్పేసి ఆ పర్యాటకులు వెళ్ళే వాటి మీద ఆయుధాలతో దాడి చేయడం నిజంగా ఒక పిరికి వాళ్ళు చేసేటువంటి అటాక్ ఇది. అంటే ఆయుధాలతో పాటు అభంశమైనటువంటి ప్రజల మీద అటాక్ చేయడము, అంతమందిని పొట్టన పెట్టుకోవడం అన్నది పూర్తి భారతదేశం కాదు, ప్రపంచంలో మానవతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈరోజు పెద్ద శోకంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. దీనికి సరైన ధీటైన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం అంటే విశాల హృదయంతో ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాము. ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా పాకిస్తాన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హైదరాబాద్లోనే దాదాపు 208 మంది పాకిస్తానీలు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళని ఇక్కడ ఉంచుకుని ఎంతవరకు మనకు సమంజసము? ఎంతవరకు సేఫ్టీ ఉంది? చూడండి, ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒకేసారి ఇంత పెద్ద అటాక్ అయిపోయి ఇంతమంది చనిపోయారంటే ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి మనకుందా? ఖచ్చితంగా ఇక్కడ ఎంతమంది పాకిస్తానీస్ ఉన్నారో వాళ్ళని వెంటనే పంపించాలని నిర్ణయం తీసుకుంటే చాలా అప్రిషియేట్ చేయాలి మనం. వాళ్ళు ఇక్కడ ఉండడం మనకి ఏమాత్రం సేఫ్టీ కాదు. ఇంకొక విషయం షఫీ గారు, ఆ దాడి తర్వాత హిందువులకి ముస్లింలకి మధ్య ఒక అగాధం ఏర్పడేటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి మాట వాస్తవం కాదా ఈ దేశంలో? 100% ఉగ్రవాదులు కోరుకుంటుంది అదే. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మారెడ్డి గారు, ఉగ్రవాదులు పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ కంప్లీట్ దరిద్రంలో పడిపోయి ఉంది, కంప్లీట్గా బ్యాక్వర్డ్ దేశంగా మారిపోయింది, జీడిపి పడిపోయి ఉంది. భారతదేశం విశ్వగురువుగా డెవలప్ అవుతున్న తరుణంలో చూసి తట్టుకోలేని పరిస్థితి. ఈ తరుణంలో భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. ఇంకా వాళ్ళు చేసిన అటాక్ చూడండి, ఒక్క దెబ్బకి 4 పిట్టలు అన్నట్టుగా ఉగ్రవాద దాడిని కొంచెం గమనిస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు కశ్మీర్ ఎప్పుడైతే భారతదేశం కంప్లీట్గా 370 ఆర్టికల్ రద్దు చేసిందో ప్రశాంతంగా ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రకటించారు. స్థిరపడిపోయింది జమ్మూ కాశ్మీర్, చాలా చక్కగా ఉంది, దాన్ని రాష్ట్రంగా ప్రకటించబోతున్నాం చెప్పారు. తట్టుకోలేక డిస్టర్బ్ చేయడం కోసం చేసినట్టు మొదటి విషయం. రెండోది, అక్కడ పర్యాటకుల మీద అక్కడ ఇన్కమ్ సోర్స్ ఉంది జమ్మూ కాశ్మీర్కి, అక్కడ ఇన్కమ్ని డిస్టర్బ్ చేయాలన్నది రెండో ఇంటెన్షన్. మూడో ఇంటెన్షన్ అనేది ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి. మూడోది ఏంటంటే, ఇక్కడ ఎంతమంది అయితే భారతదేశంలో కలిసికట్టుగా భాయిగా ఉన్నారో హిందూ ముస్లిం వద్ద చిచ్చు పెట్టాలని చెప్పేసి కమ్యూనలిజం క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి అటాక్ ఇది. అందుకే చూడండి, అక్కడ పేర్లు అడిగి చంపడము, ముస్లిమా హిందూ అని చూసి అటాక్ చేయడం అనేది ఏంటంటే ఇక్కడ మతతత్వ భావాలు రెచ్చగొట్టాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కలిసికట్టుగా ఉన్నటువంటి హిందూ ముస్లింలు విడిపోవాలి, అంటే అంతర్యుద్ధం మొదలవ్వాలి, వీళ్ళు లోపల చిచ్చు పెట్టాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రిటిష్ వాడు ఏ విధంగా చేశాడు, ఈరోజు కూడా ఇంతే అక్రమంగా ఆలోచించేసి ఇంత నెగిటివ్ ఆలోచించేసింది. ఈ తరుణంలోనే మనము జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కలిసికట్టుగా ఉండాలి. అంటే వాళ్ళు చేసే ప్రయత్నం ఎప్పుడు సఫలం అవుతుంది? మన మధ్య విభేదాలు వచ్చేస్తే, మనం ఒకళ్ళు దూరం అయిపోతే వాళ్ళ అటాక్ సక్సెస్ అయినట్లే. అంటే వాళ్ళు 27-28 మంది మీద తూటాలు పేల్చడం కాదండి, భారతదేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యత మీద తూటా పేల్చారు వాళ్ళు. ఆ ఐక్యతను మనం కలిసికట్టుగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఖచ్చితంగా ప్రతి పౌరుడు మతానికి అతీతంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు. ఒక హిందువులే సిద్ధంగా ఉన్నారు అనుకోవాలా, ముస్లింలు కూడా సిద్ధంగా ఉన్నారు? అసలు ఇది భారతీయుడు సమస్య కదా. వాడు అటాక్ చేసింది భారతదేశం గౌరవం మీద, మనశ్శాంతి మీద, ప్రశాంతత మీద అటాక్ చేస్తాడు. భారతదేశం కనుక ప్రకటిస్తే, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రకటిస్తే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, సివిలియన్స్ కూడా పాటించాలంటే మొదటి అడుగు బ్రదర్ షఫీదే ఉంటుందండి. మొదటి అడుగు బ్రదర్ షఫీదే ఉంటుంది. పాకిస్తాన్ వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి సివిలియన్స్ రావాలని ప్రధానమంత్రి గారు కోరారు. ఎందుకంటే ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వారితో పాటు మేము నిలబడ్డాము. ఎందుకంటే దేశ రక్షణకు మించి ఏమీ లేదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాం. ఈరోజు ఒక్క మనిషికి మీద తూటా పడిందంటే దేశం మీద తూటా పడిందని చెప్పేసి దేశం కోసం ఉన్నాం. ఎందుకంటే ఇదే ప్రమాణం కదా మనం చేసింది, ప్రతిజ్ఞ చేసాం, భారతదేశం నా మాతృభూమి అని చెప్పాం. మాతృభూమి మీద అటాక్ అవుతే, మన భరత మాత మీద అటాక్ అవుతే మనం చూస్తూ ఊరుకుంటామా? ఎట్టి పరిస్థితులు కాదు. ఇప్పటికే చాలా ఎక్కువ అవకాశం ఇచ్చేసాం పాకిస్తాన్కి అంటాను. ఎప్పుడో బుద్ధి చెప్పాల్సింది. ఈరోజు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటే పాకిస్తాన్ చైనా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇలాంటి పెద్ద మాట్లాడుతున్నారంటే అవకాశం మనం ఇచ్చాం. ధీటన జవాబు చెప్పాల్సిన సమయం ఇది వచ్చిందని చెప్తున్నాను. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద
యుద్ధాన్ని ప్రకటించాల్సిన సమయం వచ్చిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే సార్ అమాయక ప్రజలను పట్టు పెట్టుకునే సమయంలో ఈ సమయంలో మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 4 రోజులకు ఒకసారి ఇలాంటి అటాక్ అవడము, ప్రశాంతంగా బతుకుతున్న జీవితంలో ప్రశాంతం లేకుండా చేయడము. కాబట్టి దీనికి చరమగీతం పాడాలని చెప్తాను నేను. సొల్యూషన్ ఒకటి కావాలి. నరేంద్ర మోడీ గారు దీనికి సరైన సొల్యూషన్ ఇవ్వాలి దీనికి. రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి షఫీ గారు. మనతోటి సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మాజీ పోలీస్ అధికారి. సర్వేశ్వర రెడ్డి గారు నమస్తే సార్. యా సర్వేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది.